చూస్తున్నారు టీడీఆర్ బాండ్ల కుంభకోణాన్ని సీరియస్ గా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. బాండ్ల కుంభకోణాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు మంత్రి నారాయణ. మరింత లోతుగా విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సిఐడి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంది. సిఐడి విచారణతో సూత్రధారులు ఎవరనే అంశం వెలుగులోకి వస్తుందంటూ కూడా భావిస్తోంది ప్రభుత్వం. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరిపై ఆరోపణలు ఉన్నాయి. తనకు టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిన తీరుని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు మంత్రి నారాయణ. ఈ వ్యవహారంలో కోర్టులో ఉండడంతో ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండడంతో న్యాయ నిపుణులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. తనకు మున్సిపాలిటీలో 754 కోట్ల రూపాయల మేర బాండ్లు జారీ చేసినట్లు గుర్తించింది మున్సిపల్ అలాగే ఏసీబీ శాఖలు. మొత్తం 691 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించింది ఏసీబీ. బాండ్ల జారీకి అనుసరించిన విధానంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం. ఇన్ఫాక్ట్ ప్రభుత్వ వర్గాలు కూడా ఇటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి, అసలు ఏ అంశాలకు సంబంధించి ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు ప్రభుత్వ వర్గాలు, అట్ ద సేమ్ టైం దీనిని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నారు, ఎవరెవరు దీని వెనకాల ఉన్నారంటూ కూడా ప్రభుత్వం భావించడం జరుగుతోంది. ప్రస్తుతం ఎటువంటి కారణాలు లేకపోతే ఏ కారణాలు ఈ అనుమానానికి బలం చేకూరుస్తోంది, ఈ విషయం చుట్టూ టీడీఆర్ బాండ్ల చుట్టూ ఏం జరుగుతోంది, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, టీడీఆర్ బాండ్ల విషయంలో అక్రమాలు జరిగాయి, కుంభకోణం జరిగింది, ముఖ్యంగా కీలకమైన వ్యక్తులు ఉన్నారనే అనుమానాన్ని ఇటు ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తుంది కొన్ని సందర్భాలు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది, దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనుకుంటోంది ప్రభుత్వం? సత్యన్న, మేజర్గా 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఏదైతే టీడీఆర్ బాండ్లని ప్రవేశపెట్టారో వీటిల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేది మొట్టమొదటిసారిగా ఆర్టీవీ వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి మనం అందరం కూడా చాలా అత్యంత ప్రభుత్వం చెప్తుంది. మొదట మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు దీని మీద ఎంక్వైరీ ఇచ్చారు. ఆ ఎంక్వైరీ సరిపోదు, ఆ ఎంక్వైరీ చివరికి ఏసీపీ దాకా వెళ్ళింది. ఏసీపీ కూడా తన రిపోర్టుని ఈ రోజు ఉదయం హ్యాండ్ ఓవర్ చేసింది. ఆ ఏసీపీ రిపోర్టుని ముఖ్యమంత్రి చంద్రబాబుకి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అందించిన పరిస్థితి ఉంది. దీంట్లో చాలా ఆసక్తికరమైన అంశాలు అయితే కనపడుతున్నాయి. అయితే ప్రధానంగా తిరుపతి అండ్ తణుకు ఈ రెండు ప్రాంతాల్లోనే టీడీఆర్ బండ్లలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందనేది మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు ఒక్క తణుకులోనే మనం చెప్పినట్టుగా మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఒక్క తణుకు ప్రాంతంలోనే 691 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. అంటే దీంట్లో ఒక 4 కుటుంబాలకు సంబంధించిన, ఒకటి కాటూరి, రెండవది నున్న, తర్వాత బలుపు అనే ఈ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు దాదాపుగా 17 మంది వ్యక్తుల పేరు మీద, అందులో 2 సర్వే నంబర్ల పేరు మీదనే దాదాపుగా పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ కాస్ట్ని పెంచి మరీ చూపించి, అంటే ఉదాహరణకు 10,000 రూపాయలు అంకణం ఉండే ఒక సైట్ దగ్గర దాని వాల్యూని సిటీలో, అంటే మేజర్ సిటీలో ఉంటే స్థలం ఎంత ఉంటుందో ఆ డోర్ నెంబర్ వేసి, ఆ డోర్ నెంబర్ ద్వారా, అంటే మామూలుగా రూరల్లో 10,000 రూపాయలు అంకణం ఉంటే అదే అంకణం సిటీలోకి వచ్చేసరికి దానికి 5-6 రెట్లు ఉంటుంది, 80,000 90,000 రూపాయలు అంకణం ధర ఉంటుంది. సో ఆ నంబర్ వేసి, కానీ స్థలం మాత్రం ఈ స్థలానికి, అంటే రూరల్లో ఉన్న స్థలానికి 10,000 రూపాయల స్థలానికి 90,000 రూపాయలు కట్టేటట్టుగా, అంటే ఒకటికి 4-5 రెట్లు రేట్లను పెంచి దాదాపుగా 771 కోట్ల రూపాయలని విడుదల చేసింది బాండ్ల రూపంలో. అంటే 754 కోట్ల రూపాయలను బాండ్ల రూపేణా విడుదల చేసిన పరిస్థితి. అయితే దీంట్లో ఈ స్కామ్లో పూర్తిగా 691 కోట్ల రూపాయలు పూర్తిగా కూడా అధికారులు దీంట్లో మాయ చేశారు అనేది చాలా స్పష్టంగా ఏసీబీ కూడా రిపోర్ట్ వచ్చింది. అయితే ఇది ఇంకా చాలా లోతైన వ్యవహారం. ఇది దీంట్లో ఇప్పటికే ముగ్గురు అధికారులు కూడా అక్కడ ఉన్న కమిషనరు, ఏఓ, ఏఎస్ఓ వీళ్ళందరూ కూడా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేసింది. అయితే అసలు వీళ్ళ ప్రమేయంతో కేవలం వీళ్ళు చేశారా, దీని వెనకాల కథ నడుపుతుంది ఎవరు అంటే, ఇప్పటి వరకు కూడా అప్పుడు మాజీ మంత్రిగా పనిచేసిన, వైసీపీ మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తుల పేర్లు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో దీన్ని ఇంతటితో వదిలేస్తే కుదరదు, దీని వెనకాల పెద్ద ఎత్తున స్కామ్ అయితే జరిగింది అనే అంశం చాలా పెద్దగా జరుగుతున్న పరిస్థితి. ఆ అంశంలో డెఫినెట్గా ఈ వ్యవహారంలో 691 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ ఏదైతే జరిగిందో
ఆ స్కామ్కు సంబంధించి పూర్తిగా లోతైన పరిశోధన చేయాలి. అసలు సూత్రధారులు ఎవరు, దీని వెనకాల ఈ వ్యవహారాన్ని నడిపించింది ఎవరు. ఇప్పటికే కొంత బాండ్లు దాదాపుగా ఈ బాండ్లకు సంబంధించి 60% బాండ్లని ఏదైతే ఈ 4 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు 60% అమ్మేశారు. సో వాళ్ళందరూ ఇప్పుడేంటి ఆ బాండ్లని వీళ్ళేమో కొంత సొమ్మును కూడా చేసుకున్నారు ప్రభుత్వం కేటాయించిన వాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు కోర్టుకు కూడా వెళ్ళిన నేపథ్యంలో ఇది పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి. ఇది చాలా చిన్న స్కామ్ కాదు, చాలా పెద్ద స్థాయిలో జరిగిన వ్యవహారంగా ప్రభుత్వం చూస్తుంది. ఒక్క తణుకులోనే 691 కోట్ల రూపాయలు మాయం చేశారు, దీన్ని కబ్జా చేశారు, దీని మీద పూర్తిగా ఒక స్కామ్ చేశారు అనేది వ్యవహారంలో. సో దీన్ని సిబిసిఐడికి ఇస్తే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. బహుశా ముఖ్యమంత్రి ఆ డెసిషన్ తీసుకోబోతున్నారు 1-2 రోజుల్లో అనే సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ మున్సిపల్ శాఖ పరంగా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన రిపోర్ట్లో అదే ఉంది. తర్వాత ఏసీబీ కూడా దాదాపుగా 631 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చాలా క్లియర్గా ఇచ్చిన నేపథ్యంలో మంత్రి మున్సిపల్ ఆ శాఖకు సంబంధించిన మంత్రి కూడా ఈ వ్యవహారంలో సీరియస్గా ఉన్నారు. ఈ వ్యవహారాన్ని పూర్తిగా కూడా చూడాల్సిన ఒక పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ కృష్ణమోహన్ ఇంట్రెస్టింగ్ గా మీరు అన్నట్టుగా ఆల్రెడీ ఒకరి నుంచి మరొకరికి ఈ కొనుగోలు కావచ్చు, అమ్మకాలు జరిగిపోయాయి, ఆ ట్రాన్స్ఫర్ అవుతుంది అనే మాట వినిపిస్తున్న తరుణంలో ఎంక్వైరీ ఇంకా లేట్ అవుతున్న కొద్దీ ఆబ్వియస్లీ అక్కడ వాళ్ళు అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. అలర్ట్ అయ్యి ఇంకా ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిని ఎలా అరికట్టాలనుకుంటోంది? కీలక సూత్రధారిని పట్టుకునే నేపథ్యంలో ఇది ఇంకా లేట్ అయ్యే పరిణామం మనం భావించవచ్చు. ఇక్కడ అంటే సత్యన్ ఇప్పటికీ ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది, ఇక బాండ్లని మార్పులు చేయొద్దు అని ఆదేశాలు ఇచ్చింది ఇమీడియట్గా. అప్పటికే ఈ వ్యవహారం జరిగే లోపల ప్రభుత్వం మారింది. ప్రభుత్వం వ్యవహారం నడిపే లోపలే దాదాపుగా 60% బాండ్లను అమ్మేసుకున్నారు. సో ఈ 4 కుటుంబాలకు సంబంధించిన కాటూరి కావచ్చు, నున్నా కావచ్చు, ఈ కుటుంబాలకు సంబంధించిన దాదాపుగా 15 మంది 17 మంది పేర్లు బయటకు వస్తున్నాయి. సో ఈ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ప్రధానంగా ఉన్నారు. కేవలం 2 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులకే దాదాపుగా 300 కోట్ల రూపాయలు లబ్ధి చేశారు అనేది. అంటే అసలు ఈ 2 కుటుంబాలు కాటూరి కావచ్చు, లేకపోతే నున్నా సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఈ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరు, ఈ వ్యక్తులు వెనకాల ఉన్న అసలు సూత్రధారి ఎవరు, ఆ సూత్రధారి ఎలా మున్సిపల్ కమిషనర్కి ఈ కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ని ఎలా మూవ్ చేశారు, దాన్ని ఎలా మూమెంట్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది, ఎవరు ఆదేశాలు అంటే ప్రభుత్వం 630 కోట్ల రూపాయలకి నిజంగా జీవో ఇచ్చిందా, అది కొనండి లేదు ఆ బాండ్ను ఇష్యూ చేయండి అని ఇచ్చిందా? ప్రభుత్వం ఇవ్వకుండానే కింద స్థాయిలో ఉన్న కార్పొరేషన్ ఒక తణుకు మున్సిపాలిటీ కమిషనర్ ఎలా ఇవ్వగలిగాడు, అతనికి ఎవరు ఆదేశాల మేరకు ఇవన్నీ ముందుకు వచ్చాయి అనే చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. సో ఈ వ్యవహారాన్ని అంతా కూడా బయటికి తీయాలంటే దాదాపుగా కొంత లోతైన విచారణ జరపాలి అనేది ప్రభుత్వం భావిస్తోంది. దీంట్లో అసలు సూత్రధారులు ఎవరు ఉన్నారు, నిజంగానే ఇప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పాత్ర ఉందా, లేదు కేవలం అధికారుల పాత్రే వరకే పరిమితం అవుతుందా, ఏం జరగబోతుంది అనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది. సత్యన్ రైట్ కృష్ణమోహన్, మొత్తంగా అయితే మాత్రం టీడీఆర్ బాండ్ల కుంభకోణాన్ని సీరియస్గా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. బాండ్ల కుంభకోణాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు మంత్రి నారాయణ. మరింత లోతుగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. సిఐడి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంది. ఇక సిఐడి విచారణతో సూత్రధారులు ఎవరన్న అంశం వెలుగులోకి వస్తున్నట్టు కూడా ప్రభుత్వం భావిస్తోంది. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరిపై ఆరోపణలు ఉన్నాయి. తనకు టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిన తీరుని ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించారు మంత్రి నారాయణ. ఈ వ్యవహారం కోర్టులో ఉండడంతో న్యాయ నిపుణులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. తనకు మున్సిపాలిటీలో 754 కోట్ల రూపాయల మేర బాండ్లు జారీ చేసినట్లు గుర్తించింది మున్సిపల్ శాఖ, అలాగే ఏసీబీ శాఖ కూడా. మొత్తం 691 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్టు గుర్తించింది ఏసీబీ. బాండ్ల జారీకి అనుసరించిన విధానంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ వర్గాలు.